కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష. 23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవారి టికెట్ల విడుదల. 24న ఎస్ఈడి టికెట్ల విడుదల. 23వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజులు శ్రీవారి టికెట్లు ఆన్లైన్లో విడుదల. 24 ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టికెట్ల ఆన్లైన్లో విడుదల. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్డి టికెట్లు కేటాయింపు. టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శనం క్యూ లైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం. వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వర్ణరథం. వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 నుండి 6:30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు, అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచాలని ఆదేశం. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, అన్ని విభాగాల అధిపతులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్, కుషాయిగూడ, హైదరాబాద్.